Today's topic is the importance of the Word of God in spiritual battlefield. నేటి ధ్యానాంశము మన ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని వాక్య ప్రాముఖ్యత. If you read in Matthew 4th chapter verses from 1 to 11, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనం చదివినట్లయితే it's a wonderful passage. చాలా అద్భుతకరమైనటువంటి వాక్య భాగం ఇది. In these 11 verses, ఈ యొక్క 11 వచనములలో we can see God, దేవుని మనం చూస్తాము, Holy Spirit, పరిశుద్ధాత్మని చూస్తాం, Jesus Christ, యేసు ప్రభుని చూస్తాం, devil, అపవాదిని చూస్తాం, angels. దేవుని దూతలను చూస్తాం. So all are involved in these 11 verses. ఈ యొక్క 11 వచనంలో కూడా వీరందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. Let us compare this passage, what happened to Jesus and what is happening to us. యేసు ప్రభువు వారికి ఏం జరిగిందో మనకు ఏం జరుగుతుందో ఈ యొక్క వాక్య భాగంతో మనం పోల్చి చూద్దాం. Interestingly, this chapter is begun when the Lord spoke from heaven, which said, Matthew 3rd chapter 17, it is written, and lo, a voice from heaven, saying, this is my beloved Son, in whom I am well pleased. ఈ యొక్క సంఘటన జరగడానికి ముందుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశము తెరవబడి ఒక స్వరము, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పడం మనం చూస్తాం. So in fact, when Jesus took baptism, the very next thing happened was he was led by the Spirit to be tempted of the devil. యేసు ప్రభువు వారు బాప్తిస్మం పొందిన తరువాత దేవుని చేత ప్రేరేపించబడి ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. Similarly, when a person accepts Christ as his personal savior, and after his baptism, certainly he will also be guided to face so many temptations. అదే విధంగా ఒక వ్యక్తి యేసు ప్రభువు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు కూడా అపవాది చేత శోధించబడతాడు. As long as a person is living in sin, there is no temptation. ఒక మనిషి పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు అతనికి ఎటువంటి శోధనలు కూడా ఉండవు. Because they're already in the world. ఎందుకంటే వారు లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. But when a person comes to Christ, there comes temptation. అయితే ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు అతనికి శోధనలు కలుగుతాయి. Here we see a battlefield. ఇక్కడ ఒక యుద్ధ పోరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం. And we can divide this battlefield with two armies. రెండు గుంపులుగా మనం ఈ యొక్క యుద్ధాన్ని విభజించవచ్చును. And of course, Jesus Christ is in the middle of these two groups. ఈ యొక్క రెండు యుద్ధ గుంపుల మధ్య యేసు ప్రభువుల వారు ఉంటూ ఉన్నారు. It's happening even now. A believer stands in between these two groups. నేటి కూడా ఇది జరుగుతూ ఉంది. ఒక విశ్వాసి యొక్క రెండు యుద్ధ గుంపుల మధ్య ఉంటూ ఉన్నాడు. The one side, the Holy Spirit, the Word of God, and the angels. ఒక వైపు దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని దూతలు ఉంటూ ఉన్నారు. And the other side, the devil and the flesh and the world. మరొక వైపు అపవాది, లోకము, శరీరము ఉంటూ ఉంది. And here we see Jesus had this experience when he was led by the Spirit of God. యేసు ప్రభువు వారి యొక్క అనుభవమును దేవుని యొక్క ఆత్మ చేత ఆయన పొందుకున్నారు. Remember, God never wanted us to sit and relax and stay back in the same spiritual standard. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము అదే విధంగా ఉండాలని దేవుడు కోరడం లేదు. God wants us to go to the next level of spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం మరొక మెట్టు ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. But we always want to sit and relax. అయితే అనేక సార్లు మనం ఉన్నటువంటి స్థితిలోనే ఉండిపోదామని అనుకుంటూ ఉంటాం. But here we see it is the Spirit that led Jesus into the wilderness to be tempted of the devil. అపవాది చేత శోధించబడడానికి యేసు ప్రభువు వారు ఆత్మ చేత ఇక్కడ నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. And here we also see the Holy Spirit led Jesus not just to be tempted but to a victorious life. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని అపవాది చేత శోధించబడడానికి తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు కానీ అపవాదిని జయించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. And God wants us to be strengthened in the Spirit
and to overcome the temptations so that we may have the victorious life. మనము ఆత్మీయ జీవితంలో బలపరచబడి అపవాదిని జయించి విజయాన్ని సాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And in the entire battlefield we see the greatest weapon is the word of God. ఈ యొక్క యుద్ధంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. Because Jesus said it is written, it is written, it is written. ఎందుకంటే యేసు ప్రభువు వారు పలుమార్లు ఆ విధంగా రాయబడిందని లేఖనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. So in this battlefield our Lord Jesus Christ used the word as a sword to drive away the devil. ఈ యొక్క యుద్ధంలో యేసు ప్రభువుల వారు కటకముగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. And God wants us to use the same word of God in our spiritual battlefield. మన ఆత్మ సంబంధమైన పోరాటంలో కూడా మనము ఈ యొక్క వాక్యమనే ఖడ్గాన్ని ఉపయోగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. That's the reason the word of God is very, very important. అందుకే దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. And I believe Jesus certainly remembered all these scriptures perfectly. That means he did spend time to study the scriptures. యేసు ప్రభువు వారి విధంగా వాక్యంతో అపవాదిని జయించడం మనం చూస్తున్నాం కనుక తప్పకుండా యేసు ప్రభువు వారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారు. And for evidence, when he was 12 years old, he could able to discuss with the Pharisees about the word of God. 12 సంవత్సరముల వయసులో యేసు ప్రభువు వారు పరిసయ్యులతో దేవుని వాక్యాన్ని గురించి వారితో మాట్లాడడం మనం చూస్తాం. So if Jesus studied the scriptures, how much more you and I must study the word of God. యేసు ప్రభువు వారే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీవు నేను ఎంతగా ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారిగా ఉన్నాం. In fact, when the devil tempted, it was really a crucial situation. అపవాది శోధించినప్పుడు ఇది నిజంగా ఒక కష్టమైనటువంటి పరిస్థితి. Devil came and told him, if thou be the son of God, command that these stones be made bread. అపవాది వచ్చి నీవు దేవుని కుమారుడైతే ఈ యొక్క రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చెప్పింది. If someone do not know the word of God, if that person is in this place, you can imagine the confusion of that person. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తెలుసుకోకుండా అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి ఎంతగా అయోమయ స్థితిలోనికి వెళ్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. And the general feeling is, yes, I'm a believer, I'm in need, and God must come and help me. సహజంగా మనం ఆలోచన చేసినట్లయితే అవును నేను దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని, నాకు ఆహారం అవసరం కనుక దేవుడు నాకు సహాయం చేయాలన్నటువంటి తలంపు వస్తుంది. And immediately he may cry out, Lord, give me food so that the devil may be ashamed. వెంటనే అటువంటి పరిస్థితిలో ప్రభువా నాకు ఆహారాన్ని దయచేయండి, తద్వారా అపవాది సిగ్గుపడినట్లు చేయమని చెప్పి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. And that's how many believers pray, Lord, give me house, give me prosperity so that the devil may be ashamed. ఆ విధంగా అనేక మంది ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నాకు ఇల్లునివ్వండి, నన్ను వర్ధిల్లింపజేయండి, అపవాదిని సిగ్గుపరచండి అని. The one word answer from the Lord Jesus is, it is written, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అప్పుడు యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. You must understand that our spiritual life can be sustained only by the word of God. మన యొక్క ఆత్మీయ జీవితం దేవుని యొక్క మాట చేత మాత్రమే జీవించగలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Don't ever think that if you have a job, if you have a house, if you have a family, you can sustain. నీకు ఉద్యోగము, డబ్బు, ఇల్లు ఉన్నట్లయితే నీవు జీవించగలవని అనుకోవద్దు. The word of God says only by the word of God that proceeds out of the mouth of God a man can live and sustain. దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించగలుగుతాడు. And how much word do you know from the word of God? దేవుని యొక్క వాక్యము నువ్వు ఎంతగా తెలుసుకొని ఉన్నావు? How many scriptures you know by heart? ఎన్ని వాక్యాలు నీవు కంఠపాఠం చేసి ఉన్నావు? The word of God says in Galatians chapter 3 verse 16, let the word of Christ dwell in you richly. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. So in all these three temptations we see our Lord used the word of God. ఈ యొక్క మూడు శోధనలో కూడా యేసు ప్రభువు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And the other end we see devil used basically three things to fight with Jesus.
మరొక వైపు నుంచి మనం చూసినట్లయితే అపవాది యేసు ప్రభుతో యుద్ధం చేయడానికి 3 విధాలుగా ప్రయత్నం చేశాడు. Number 1, the flesh. మొట్టమొదటిగా శరీరము, the world, రెండవదిగా లోకము, and the third one is twisting the word of God. మూడవదిగా అపవాది దేవుని యొక్క వాక్యానికి వక్ర భాషను చెప్పడం. So these 3 things are happening in every believer's life. ఈ యొక్క 3 విషయాలు కూడా ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. The devil tried to destroy every believer with these 3 things. ఈ యొక్క 3 విషయాలను ఆధారం చేసుకొని అపవాది విశ్వాస జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Most of the time the devil use our own body so that when we tempted and fell into sin. అనేక సార్లు అపవాది మన యొక్క శరీరాన్ని ఆధారం చేసుకొని మనతో పాపం చేయిస్తూ ఉంటుంది. So even Saint Paul said, I keep under my body, lest by any means when I have preached to others, I myself should be a castaway. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అందరికీ ప్రకటించి నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. Because Paul knew the devil used flesh to destroy a Christian life. అపవాది శరీరాన్ని ఆధారం చేసుకొని విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుందని పౌలు ఎరిగినవాడు. So you and I must understand our flesh many times is great hindrance to grow in the Spirit of God. దేవుని యొక్క ఆత్మలో మనం వర్ధిల్లడానికి ఎదగడానికి మన యొక్క శరీరము అడ్డుగా ఉందని మనము గుర్తించాలి. And many times devil comes and tell us, oh, you believed Christ but you don't have this, you don't have this. అనేక సార్లు అపవాది యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు కూడా నీకు పలాంది లేదని చెప్తూ ఉంటాడు. And many times he comes and tell you, you see, look at that, they don't believe Christ, they are heathen but they are blessed more than you. అపవాది ఇతరులను చూడు, వారు యేసు ప్రభువును నమ్ముకోకపోయినప్పుడు కూడా నీకంటే వారు అనేక విషయాలు ఆశీర్వదించబడి ఉన్నారని చెప్తూ ఉంటాడు. And many times the same way the devil tempts believers. అదే విధంగా అపవాది ప్రతి విశ్వాసును కూడా శోధిస్తూ ఉంటుంది. If thou be the Son of God, why you are lacking this thing? నీవు దేవుని కుమారుడవైతే ఎందుకు ఈ విషయంలో నీకు కొదువుగా ఉంది? When I became a Christian, I had only one shirt to go to college. నేను యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు కాలేజీకి వెళ్ళడానికి నాకు ఒకే ఒక షర్ట్ ఉండేటువంటిది. And one day one girl asked me directly, don't you have at least another shirt? I see every time you wear only this shirt. ఒక రోజు ఒక అమ్మాయి అడిగింది, నీకు ఇంకొక షర్ట్ లేదా వేసుకోవడానికి, ఎప్పుడు కూడా ఒకే షర్ట్ ను వేసుకుని ఉంటావే అని చెప్పింది. And really devil used those words to tempt me. ఆ యొక్క మాటను బట్టి అపవాది నన్ను శోధించింది. So I was really depressed. నేను నిజంగా ఎంతగానో నిరుత్సాహపడ్డాను. But I shared this thing with a senior believer. మరొక విశ్వాసితో ఈ యొక్క విషయాన్ని నేను చెప్పాను. And he counseled me. There are many believers who left everything and serving the Lord in forest areas. ఎంతో మంది వారికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి అడవి ప్రాంతాల్లో దేవునికి సేవ చేస్తున్న వారు ఉన్నారని చెప్పాడు. Sometimes they don't even have food. కొన్నిసార్లు ఆహారం కూడా వారికి ఉండదని చెప్పాడు. But they are serving the Lord. అయితే వారు దేవుని సేవిస్తున్నారు. The thing is, we should never forget that we are the children of God. మనము దేవుని పిల్లలమని చెప్పి మనం మర్చిపోకూడదు. And the interesting thing here is, we see when devil tempted Jesus, these 2 temptations, he asked, if thou be the Son of God, if thou be the Son of God. But interestingly, in 3rd temptation, he never addressed him as a Son of God. యేసు ప్రభువుల వారిని అపవాది శోధించినప్పుడు మొదటి 2 విషయాల్లో కూడా నీవు దేవుని కుమారుడు అయితే అని ఆయన శోధించినైతే, మూడవసారి మనం చూసినట్లయితే ఆసక్తికరంగా అక్కడ అపవాది ఆ విధంగా ఆయన శోధించలేదు. Because in 3rd temptation, the devil showed all the world and the glory of the world to tempt Jesus. అపవాది యేసు ప్రభువును శోధించడానికి ఈ యొక్క లోకమును, ఈ యొక్క లోక మహిమను యేసు ప్రభువుకు చూపిస్తోంది. And here is interesting thing, as long as we remember that we are the children of the most high God, we cannot be tempted for worldly things. మనం దేవుని యొక్క కుమారులమని చెప్పి గుర్తించినప్పుడు మనం ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి శోధించబడలేము. And devil trickily wanted us to forget that we are the children of God. మనము దేవుని బిడ్డలమని మరిచిపోయేలాగా అపవాది శోధిస్తూ ఉంటాడు. So when I had only one shirt, I was thinking about the lacking in my life, but I had forgotten that I was saved by the living God.
నాకు ఒకే షర్టు ఉన్నదన్నటువంటి విషయాన్ని బట్టి నేను బాధపడుతున్నప్పుడు నేను దేవుని బిడ్డనటువంటి విషయాన్ని మర్చిపోయాను. So God reminded me whether I have one shirt or a torn shirt. Still, I am the son of the King of Kings and the Lord of Lords. నాకు ఒకే షర్టు ఉన్నప్పటికీ, చినిగిపోయిన షర్టు ఉన్నప్పటికీ కూడా నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుని బిడ్డనని మరిచిపోకూడదని దేవుడు నేర్పించారు. And in this third temptation, devil used the world by showing the glory of the world. మూడవదిగా అపవాది యేసు ప్రభువు శోధించడానికి ఒక లోకాన్ని చూపిస్తోంది. Similarly, the devil shows us the world and the lust of the world so that we may be dragged by the world. ఆ విధంగా అపవాది యొక్క లోక ఆశలను చూపించి లోకంలోనికి మనము పోయేలాగా చేస్తూ ఉంటుంది. So here we see the devil is using our flesh and the world to tempt us. మనం శోధించడానికి అపవాది శరీరమును యొక్క లోకాన్ని ఉపయోగిస్తడం మనం చూస్తున్నాం. And also the devil is trying to twist the word of God to put in confusion. మరి ఇంకా మనం చూసినట్లయితే అపవాది మనల్ని భ్రమపరచడానికి దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఉపయోగిస్తుంది. He twisted the word of God. He gave wrong interpretation to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని తప్పుడు అర్థంగా అపవాది ఇక్కడ చెప్తోంది. We must be careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. We must study the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. And at the end, in 11th verse, we see angels came and ministered unto him. 11వ వచనంలో మనం చూస్తున్నాము దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. And if you rely on the word of God, you are guided by the Holy Spirit, you will also be ministered by angels when you have a victorious life. నీవు కూడా దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడినప్పుడు విజయాన్ని సాధిస్తావు. అప్పుడు దేవుని యొక్క దూతలు నీకు పరిచర్య చేస్తారు. So we must be thorough in the word of God to have a victorious life. కాబట్టి విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనలో సమృద్ధిగా కలిగి ఉండాలి. May the Lord help us to study the word and to have a victorious life. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. Amen. ఆమేన్. Now Brother Narasimha Rao from Dubai share his testimony and also the importance of the word of God. When I was in Dubai, he and his wife took care of us, and we had a great fellowship in Christ. నా పేరు నరసింహారావు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్ అనేది మంచి సబ్జెక్ట్గా ఉండింది. మేము బాగా ర్యాగింగ్ చేసేవాళ్ళం. మేము ఒక గ్రూప్గా తయారైపోయినాం. ఆల్మోస్ట్ అరౌండ్ 12 to 13 పీపుల్ మేము ఒక గ్రూప్గా, ఒక ఫ్రెండ్స్గా మంచి ఫ్రెండ్షిప్ మాకు ఉండేది. ఎంతో సంతోషించేవాళ్ళం, ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. మేమందరం ఒక్క మాట మీద, ఒక్క థాటి మీద నిలబడుతున్నామని. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి కాలేజీకి వచ్చాడు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఆయన ర్యాగింగ్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఫైనల్గా ఆయన ర్యాగింగ్ చేయలేకపోయారు. అయితే నా దగ్గరకు వచ్చి, నరసింహ ఏక ఆద్మీ హై ఓ ర్యాగింగ్ కే లియే నై డర్ రా అంటే, వాడు ర్యాగింగ్ చేస్తే భయపడతలేడు. ఆ సమయంలో సన్నీ డియోల్ది ఒక మూవీ వచ్చింది నరసింహ, దాని పేరు. మంచిగా కండరాలు చూపించుకొని పోస్టర్లు ఉంటుండే. అయితే ఆ కండరాల్లాగా మేము కూడా కండరాలు పెంచాలని చెప్పి ఆ సమయంలో ఎక్సర్సైజ్లు కూడా మేము చేస్తుంటాం. అయితే ఆ మూవీని బట్టి, నా పేరుని బట్టి ఒక లీడర్లాగా అయిపోయినా ఆ సమయంలో. నరసింహ ఏదైనా ప్రాబ్లం ఉంటే, నరసింహ ఏ ప్రాబ్లమే యూ హ్యావ్ టు కమ్ అంటే నువ్వు ఇంటర్వ్యూన్ చేయాలా అని చెప్పి అన్నప్పుడు, ఈ యొక్క పర్టికులర్ విద్యార్థి ఎవరైతే ర్యాగింగ్ చేయాలని అనుకుంటే కూడా భయపడతలేడు, ఆయన నువ్వు ర్యాగింగ్ చేయమని చెప్పి మరి నా దగ్గరికి ఆ వ్యక్తి కేసు తీసుకొచ్చాడు. ఆయన పేరు ప్రకాష్. ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు, నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను. అయితే ఆయనను నేను ర్యాగింగ్ చేద్దామని అనుకునే దానికంటే మొదలే వేరే ఫ్రెండ్స్ ద్వారా, బయటి ఫ్రెండ్స్ ద్వారా ఆయన నాతో కలవడం జరిగింది. ఆయన రూమ్కి నేను వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఆయన రూమ్లో అన్ని బుక్స్ ఉన్నాయి. బుక్స్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంది. నేను ఆ కాలేజ్ చదువుతాను, ఆయనకు తెలియదు. మరి ఆయన కూడా కాలేజ్ చదువుతున్నాను, నాకు తెలియదు. జస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్రెండ్స్ నేను ఆయన రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. ఆయన అడిగిన ఇది ఏంది అని అడిగితే, ఇది పరిశుద్ధ గ్రంథము, వేరే బుక్స్ ఎన్ని నా దగ్గర ఉన్నా వాటన్నిటికంటే పైన నేను పెడతా, దానికి నేను అంత వాల్యూ ఇస్తానన్నాడు ఆయన. అంటే అరే పిచ్చోడు, అట్లెందుకు, అట్లా వాల్యూ ఇస్తే అట్లా అవుతుందా అని నేను అనుకున్నాను ఆ సమయంలో. అయితే కొన్ని రోజుల తర్వాత ఇదే వ్యక్తిని నేను కాలేజీలో చూసినాను. అయితే ఈ వ్యక్తిని నేను ఐఎమ్ సపోజ్ టు ర్యాగ్ హిమ్. యాక్చువల్లీ హీ హ్యాడ్ కాన్ఫిడెన్స్, ఆయన దగ్గర కాన్ఫిడెన్స్ ఉండే,
భయపడతలేడు వేరే వాళ్ళకు. మరి ఎందుకు భయపడతలేడు అన్న సంగతి ఈరోజు నాకు తెలుసు, కానీ ఆ రోజు నాకు తెలియదు. దెన్ ఐ డి నాట్ డ్రాగ్ హిమ్. స్లోలీ ఫ్రెండ్షిప్ మొదలైంది. అయితే ఆయన నా గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టిండంట. 6 months హీ ప్రేడ్ ఫర్ మీ. 6 నెలలు ఆయన నా గురించి ప్రార్థన చేశాడు, నేను దేవుని నమ్ముకోవాలని, దేవునికి నా యొక్క జీవితాన్ని అప్పగించాలని. అయితే ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి ట్రాక్ట్స్ ఇవ్వడము, బైబిల్ వర్సెస్ కొన్ని తెచ్చి ఇవ్వడం. అస్సలు నాకు అర్థం అయ్యేది కాదు. ఏ ట్రాక్ట్స్ ఆ వ్యక్తి నాకు ఇచ్చేవాడో ఆ ట్రాక్ట్స్ని చదివినప్పుడు పూర్తిగా నాకు అసలు అర్థంగా అయ్యేదే కాదు. ట్రాక్ట్స్ చదివినా అని అడిగినప్పుడు నేను అవును చదివినా అని చెప్పేవాడిని, కానీ అర్థమయ్యేది కాదు. అలా 6 months జరిగిపోయింది. 6 months తర్వాత ఆగస్టు 4వ తారీఖు 1993వ సంవత్సరంలో మరి నేను ఒక్కడిని రూమ్లో ఉన్నాను. నాది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ వ్యక్తి చెప్పిన మాటలు మరి ప్రతి క్షణం ప్రతిసారి నా మనసులో మరి తిరుగుతూ ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం నేను ప్రార్థన చేశాను. ఈ వ్యక్తి అయితే ప్రతి సమయంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తే దేవుడు అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్మితే నీ ప్రతి పాపము కడగబడుతుందని చెప్తా ఉన్నాడు. నాకున్నటువంటి చెడు తిరుగుళ్ళు, ఫ్రెండ్స్తో కలిసి తాగడము, తినడము, మరి ఎన్నో లోక సంబంధమైనటువంటి ప్రతి అలవాటు మాకుండింది. అయితే ఆ రోజు నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నాకైతే నేను పాపం చేసినానని నాకు తెలుసు, నేను పాపం చేస్తున్నానని నాకు తెలుసు, పాపంలో జీవిస్తున్నానని నాకు తెలుసు. నేను ఒకవేళ యేసుక్రీస్తును నమ్మినట్లయితే, ఆయన నా గురించి మరణించినాడని నేను విశ్వసించినట్లయితే, ఆయన కాచినటువంటి రక్తం నా పాపాలను కడిగివేస్తుందని ప్రకాష్ అనే వ్యక్తి నాకు తెలిపాడు. పాపాలు ఏవైతున్నాయో వాటిని కడిగివేయి, నాకు నూతన జీవితం ఇస్తామని ప్రకాష్ చెప్పింది. కాబట్టి విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నా, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి యేసుక్రీస్తు అని చెప్పి నేను ఆ రోజు ప్రార్థన చేసి నేను ఒక్కడిని ఉంటే ఆ రోజు అన్నమాట. దాని తర్వాత కాలేజీలో అందరికీ చెప్పడం మొదలుపెట్టినాను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా, ఇంకా మీద నేను సినిమాకి రాను, నేను ఎటువంటి చెడు తిరుగుళ్ళు మీ వెంబడి తిరగరా అని చెప్పి నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు అందరూ, అరే నరసింహ నువ్వు జోక్ చేస్తున్నావురా, పిచ్చి పట్టిందిరా నీకు, ఏం లేదురా, నువ్వు కొన్ని రోజులైనా ఒక మంచిగా అయిపోతావురా అని చెప్పి వాళ్ళు అన్నారు. ఎన్నోసార్లు బలవంతంగా మరి సినిమాకు తీసుకుపోవడము, నేను రానని ఎంత చెప్తే కూడా వినేవారు కాదు. దేవుడు మరి నన్ను ఆ యొక్క అలవాట్లో నుండి మాత్రం ఇమ్మీడియట్గా ఆ టేస్ట్ అనేది తీసివేసాడు నా యొక్క నోట్లో నుండి, ఆ యొక్క డిజైర్ అనేది నా యొక్క జీవితం నుండి తీసివేసాడు. అయితే ఈ విధంగా చెప్పడం ద్వారా మెల్లమెల్లగా నేను వాళ్ళ దగ్గర మారలేదు, కానీ అందులో నుండి ఒక్కోడు దేవుని నమ్ముకోవడం మొదలుపెట్టిండు. కాలేజీలో ఫస్ట్ ఒక అబ్బాయి దేవుని నమ్ముకున్నాడు. వాడు నమ్ముకోగానే వేరే వాళ్ళందరూ, అరే నరసింహగాడు మారిండు, విజయబాబు కూడా మారిండు, అట్లా సంతోష్ రెడ్డి అనే అబ్బాయి బైబిల్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ కాలేజీలో ఒక ఫైర్ లాగా దేవుని వాక్యం ప్రచురింపబడ్డది. దేవుని వాక్యం అనేది నా జీవితంలో ఎంతో పనిచేస్తూ ఉంది. దేవుని వాక్యం బైహార్ట్ చేయడాన్ని బట్టి నా నిత్య జీవితంలో మరి నా యొక్క మినిస్ట్రీలో నాకు సహాయకరంగా ఉంది. ప్రతి సమయంలో దేవుని వాక్యము ఆ సమయానికి తగ్గట్టుగా వాక్యంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడం ద్వారా ఆయన చిత్తానుసారంగా జీవించగలడానికి సహాయం లభిస్తుంది. పాస్టర్ గంగరాజు గారు దుబాయ్కి వచ్చినప్పుడు వారి యొక్క విజన్ గురించి చెప్పారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేస్తారో వారికి గిఫ్ట్స్ ఎంకరేజ్మెంట్గా ఇస్తున్నామని చెప్పేసి మరి చెప్పినప్పుడు, మేము దుబాయ్లో కూడా కొందరు వ్యక్తులతో ఈ విషయం పంచుకొని వారిని ఎంకరేజ్ చేయడానికి దేవుని వాక్యం నేర్చుకున్నట్లయితే వారికి కూడా బహుమతులు ఇస్తామని చెప్పేసి ప్రకటించాం. మా యొక్క బైబిల్ స్టడీస్లో, మా యొక్క మినిస్ట్రీస్లో వచ్చే వ్యక్తులు సాధారణంగా లేబరర్స్, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి లేబరర్స్, తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా మా బైబిల్ స్టడీస్లో వస్తారు. ఈ లేబరర్స్ చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క నెల జీతము 400 dirhams నుండి 800 dirhams వరకు. అయితే ప్రతి నెల వాళ్ళకు కంపెనీస్ ఇవ్వవు. 2 నెలలకు ఒకసారో లేకపోతే 4 నెలల తర్వాత 1 నెల జీతమో ఈ విధంగా వాళ్ళకు జీతం దొరుకుతుంది. వాళ్ళల్లో కొందరు ఈ యొక్క ప్రకటనను చాలా సీరియస్గా తీసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని కంఠపాఠం చేశారు. ఈ యొక్క 3 అధ్యాయాల్లో 111 వచనాలు ఉన్నాయి. కంఠపాఠం చేసినటువంటి ఆ లేబరర్స్ యొక్క టెస్టిమోనీ ఏందనంటే, అన్న నేను మేసన్ని, హెల్పర్ని. ఎప్పుడైతే నేను మేసన్ పని చేస్తున్నానో నార్మల్గా అయితే ఏదో చెడ్డ ఆలోచన వచ్చేది, నాకు తప్పుడు ఆలోచనలతో నేను సతమతం అయిపోయేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం, ఈ యొక్క దేవుని వాక్యము కంఠపాఠం చేసే దాంట్లో నేనైతే నిమగ్నమై ఉన్నానో ప్రతి క్షణము ఈ దేవుని వాక్యమే నాకు జ్ఞాపకం వస్తుంది.
ఒకవేళ నీ చెయ్యి అభ్యంతరపరిస్తే అని జ్ఞాపకం వస్తుంది, ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరిస్తే అనేటటువంటి ఈ యొక్క వాక్యాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నా జీవితంలో ఇదొక నూతనమైనటువంటి విషయం అన్నట్టుగా ఒక సహోదరుడు చెప్తే, మరి ఇంకొక సహోదరుడు ఏమంటాడంటే, అన్న ఈ రిసిషన్ వచ్చినందుకు నా జాబ్ పోయింది, నా దగ్గర పైసలు లేవు, నేను దుబాయ్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను పనిచేసి నేను ఏమీ మరి సంతరించుకోలేదు, కానీ ఒక్క సంతోషం మాత్రం నాకున్నదన్న, ఏందనంటే ఇక్కడ వచ్చినందుకు దేవుని యొక్క వాక్యము నేను కంఠపాఠం చేసిన అని చెప్పి ఇంకొక సహోదరుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని కంఠపాఠము చేయడము అనేది ఒక్కొక్కరి హృదయాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో వెలుగుని నింపేస్తుంది. అయితే మేము ప్రకటించినటువంటి బహుమతి ఏంటంటే ఒక్క వచనానికి ఒక్క దినం. ఒకవేళ నువ్వు ఒక్క వచనము కంఠపాఠం చేస్తే ఒక్క దినం నీకు లభిస్తుంది. అంటే ఈ యొక్క 3 అధ్యాయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఒకవేళ కంఠపాఠం చేస్తే 111 దినాలు అతనికి లభిస్తాయి. అంటే కొందరి జీతాల్లో ఈ అమౌంట్ 25%. ఈ కారణం చేత కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేస్తున్నారు. అయితే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయడం ద్వారా వారి యొక్క జీవితాలు మారిపోతున్నాయి. రిజల్ట్ ఏందనంటే జీవితాలు మారిపోతున్నాయి. జీవితం మీద కరెక్ట్ అవగాహన వరకు కలుగుతూ ఉంది. ఇంతకుముందు హోప్ లేకపోయేది, ఇక నాకు ఉద్యోగం లేకపోతే నేను ఏం చేయాలనే దానికి మరి ఆన్సర్ వారి జీవితంలో లేకపోయేది. కానీ దేవుని వాక్యం ఏదైతే వారి హృదయంలో నాటుకొని పోయిందో అది వారి కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచివేసింది. దుబాయ్లో నాకు జాబ్ ఇచ్చిన దేవుడు ఒకవేళ నాకు రిసెషన్ని బట్టి మరి జాబ్ వెళ్ళిపోతే ఇండియాలో కూడా నాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసం కూడా వాళ్ళ జీవితంలో పెరిగింది. మీరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించి హృదయంలో పెట్టుకొని కంఠపాఠం చేసి దేవుని మేళ్లను అందుకోవాలని, మరి మీ యొక్క జీవితంలో తెలియని కాన్ఫిడెన్స్ని మీరు కలిగి ఉండాలని, మీ యొక్క పని, మీ యొక్క జాబ్స్లో, మీ యొక్క నిత్య జీవితంలో మరి కాన్ఫిడెన్స్ని కలిగి జీవించాలని మా యొక్క ప్రార్థన. ఎక్కడున్నారు దొంగలు అను ఈ పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అని ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి. మరియు ఈ యొక్క పుస్తకము వాక్యమును కంఠపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు ₹100 డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94400 and 94900898824. You can visit our website at www.thebiblefoundation.com.